రాష్ట్రానికి చంద్రబాబు ఓ ఫేక్ సీఎం అన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ కేసులతో కాలం గడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు జోగి రమేష్. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు బెయిల్ మంజూరు చేసింది తంబళ్లపల్లి కోర్టు. అన్యాయంగా ఇరికించిన నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. దీంతో వారిని విజయవాడ జైలు నుంచి విడుదల చేశారు. ఈ కేసులో గత ఏడాది నవంబర్ 2న ఇబ్రహీంపట్నంలో ఇంట్లో నిద్రిస్తున్న జోగి సోదరులని పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. తొలుత విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో అరెస్టు చేసిన వారిని తర్వాత ములకల చెరువులో గత డిసెంబర్ 2న నమోదైన మరో కేసులో అరెస్టు చేసి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉంచారు. అనంతరం వారి అభ్యర్థన మేరకు న్యాయాధికారి డిసెంబర్ 18వ తేదీన నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విజయవాడ జిల్లా జైలుకు మార్చారు. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై వారి తరపున సీనియర్ న్యాయవాదులు చైతన్య కుమార్, చిరుగుడి ఆదాం కుమార్ వాదనలు వినిపించారు. వాదనల అనంతరం న్యాయాధికారి షరతులతో బెయిల్ మంజూరు చేశారు. బెయిల్పై విడుదలైన జోగి రమేష్ కు మద్దతుగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు జైలు వద్దకు వచ్చి నినాదాలు చేశారు. తనపై అక్రమ కేసు పెట్టి 83 రోజులు నిర్బంధించారని జోగి రమేష్ మండిపడ్డారు. ఈ అక్రమ కేసుల వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని తెలిపారు. నెల్లూరు, మదనపల్లె, విజయవాడ జైళ్లలో సామాన్య ఖైదీలా ఇబ్బందులు పెట్టారని చెప్పారు. చంద్రబాబు ఓ ఫేక్ సీఎం అని, ఫేక్ కేసులతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. కేసులతో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని భయపెట్టవచ్చనుకుంటే అది పొరపాటేనని హెచ్చరించారు. 83 రోజులు అన్యాయంగా అక్రమంగా ఒక అక్రమ కేసు పెట్టి, ఫేక్ కేసు పెట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ఒక ఫేక్ సీఎం 83 రోజులు ఒక అక్రమ కేసులో నిర్బంధించి నెల్లూరు, మదనపల్లి, విజయవాడ 3 జైళ్లలో ఒక సామాన్య ఖైదీలాగా ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలకు ఒకసారి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. లోకేష్ తనపై చేసిన ఆరోపణలపై కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణానికి రావాలని సవాల్ విసిరారు జోగి రమేష్. లోకేష్ వారం రోజుల్లో ప్రమాణానికి రాకపోతే తానే మీడియా ముందుకు వస్తానని, అవసరమైతే చంద్రబాబు నాయుడు ఇంటి వద్దకే వెళ్తానని ఆయన చెప్పారు. జోగి రమేష్ ఇందులో తప్పు చేశాడు కాబట్టి అరెస్టు చేశామని చెప్పేసి లోకేష్ చెప్తా ఉన్నాడు. లోకేష్కి చెప్తా ఉన్నా, మరి ముఖ్యంగా నేను చెప్పిన దానికి అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నేను వచ్చి నా భార్య బిడ్డలతో ప్రమాణం చేశా. నువ్వు చెప్పిన మాటకి, నువ్వు నా గురించి మాట్లాడావు, నువ్వు చెప్పిన దానికి వారం రోజుల్లో అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి ప్రమాణానికి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సర్కిల్ వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. జోగి రమేష్ వెంట వస్తున్న కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకుంటున్నారని జోగి రమేష్ పోలీసుల్ని ప్రశ్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా రోడ్డుపై వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలిపారు. బెయిల్పై విడుదలై ఇంటికి చేరుకున్న జోగి రమేష్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా, పూల వర్షంతో స్వాగతించారు. పలువురు పార్టీ నేతలు కూడా జోగి రమేష్ నివాసానికి చేరుకొని ఘన స్వాగతం పలికారు. ఎంపీ మిథున్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారించింది. అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల విచారణకు ఎంపీ మిథున్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి శుక్రవారం ఉదయం 11 గంటలకు చేరుకున్న ఆయన్ను ఈడీ అధికారులు సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం ఈడీ ఆఫీస్ నుంచి మిథున్ రెడ్డి వెళ్లిపోయారు.